చక్కని వాక్య భాగాన్ని చూద్దాం. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవునికి స్తోత్రం. చూడండి, చదివినటువంటి లేఖన భాగాల్లో లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తమును జరిగించే వారు నిరంతరము నిలిచి ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేటి దినాల్లో మనము మన ఇష్టమును నెరవేర్చే వారిగా ఉండకూడదు. వాక్యం సెలవిస్తుంది, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడు. అటు వాడి యొక్క క్రియలు నిరంతరము నిలిచి ఉంటాయి. వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది ఏంటంటే దేవుని చిత్తమును మనం జరిగించాలి అని. యేసయ్య తన శిష్యులకు ప్రార్థించుట నేర్పుచు ఆ నేర్పిన ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగా భూమి మీద కూడాను నెరవేరునుగాక అన్నారు. ఎలా ప్రార్థించాలో చెబుతూ పరలోకమందు నీ చిత్తం నెరవేరుతున్నట్లుగా భూమి మీద కూడా నెరవేరాలి అని ప్రార్థించమన్నారు. అంటే మన ప్రార్థనలు ఎలా ఉండాలి అంటే దేవుని చిత్తమును నెరవేర్చే రీతిగా ఉండాలి. మన జీవితం దేవుని చిత్తమును నెరవేర్చేదై ఉండాలి. మన ఇష్టంగా నీవు నీ ఇష్టం వచ్చినట్లుగా చేయటం కాదు. వాక్యం చెప్తా ఉంది, లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి, నీవు నీ సొత్తు కాదు. నీవు చెప్పాలి, నీవు నీ సొత్తు కాదు. అంటే కొంతమంది అంటారు కదా, నా ఇష్టం అంటా ఉంటాయి. నీ ఇష్టం అని నువ్వు అనడానికి నీ ఇష్టం ఎక్కడది అసలు? అసలు నువ్వెవరివి? నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు. మనం ఎవరట? దేవుని సొత్తు. ఆయన కుమ్మరివాణిగా ఉన్నాడు, పరమ కుమ్మరి. మనము మంటి ఘటములము, మట్టి, కేవలం మనం మన్ను. మరి ఈ మట్టి ఘటం, ఈ మట్టితో తయారు చేసినటువంటి ఈ పాత్ర కుమ్మరివాడి ఎదుట నిలిచి నన్ను ఎందుకు ఇలా చేశావు అనడానికి సరిపోద్దా? చాలదే. ఆ అధికారం ఉన్నదా? లేదే. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నేను అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, నేను ఆ బండకేసి కొట్టుకుంటాను, నేను కుదరదు, పగిలిపోద్ది కదా. అంటే దాని ఇష్టం వచ్చినట్టు అది తిరగడానికి లేదు, దాని ఇష్టం వచ్చినట్లు అది ఉండటానికి లేదు. ఆ యజమాని తీసుకెళ్ళి ఎక్కడ ఉంచితే అక్కడే ఉండాలి. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదన్నా కుదరదు. ఇదిగో నాతో పాటే తయారు చేయబడింది, దాన్ని తీసుకెళ్ళి షోకేస్లో పెట్టావు, నన్ను తీసుకెళ్ళామో ఓ మూల పడేసావు అంటే అటు కుదురుతుంది. అది యజమాని యొక్క ఇష్టం, తండ్రి యొక్క ఇష్టం. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఇష్టం ఏమైందో అది మాత్రమే మన జీవితాల్లో నెరవేరాలని మనలో మనము దేవునికి అప్పగించుకోవాలి.
మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. లోకం దాని ఆశ కూడా గతించిపోతుంది. మరి నిలిచి ఉండేది ఏంటో తెలుసా? దేవుని చిత్తమును జరిగించువాడు నిలిచి ఉంటాడు. దేవుని చిత్తమే నిలిచి ఉండేది. దేవుని చిత్తమును జరిగించువాడే నిలిచి ఉండేది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిరూపింపబడింది అది ఏదైనా, అది ఆలోచన అయినా కార్యములైనా ఏవి కూడా నిలువనేరదు. అది ఏ వ్యక్తి అయినా సరే నిలుచుట అసాధ్యం. దేవునికి వ్యతిరేకంగా నిలుచుట అసాధ్యం. దేవునికి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అని యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా రాసి ఉందిగా. ఆయనకు విరోధంగా రూపింపబడింది ఏది కూడా వర్ధిల్లదు, నిలువనేరదు. దేవుడు కాదు అన్న తర్వాత దాన్ని అవును అని మార్చగలిగిన వారు ఎవరు? దేవుడు ఒక తలుపును వేసిన తర్వాత దాన్ని తీయగలిగిన వాడు ఎవడు? దేవుడు ఒక ద్వారమును తెరవగా దాన్ని వేయగలిగేవాడు ఎవడు? దేవుడే కనుక ఆకాశ వాకిలను విప్పగా దాన్ని మూయగలిగేవాడు ఎవడు? ఎవని తరం అది? అది ఎవరి వల్ల కూడా కాదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని చిత్తమును ఎరిగిన వారమై దేవుని చిత్తమును జరిగించు వారిగా మనం ఉండాలి. దేవుని చిత్తము జరిగించువాడు ఎలా ఉంటాడో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని చిత్తమును జరిగించేవాడట నిరంతరము నిలిచి ఉంటాడు. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. అబ్రహాము దేవుని చిత్తాన్ని జరిగించాడు. శరీరరీతిగా మన మధ్యలో ఆయన లేడేమో కానీ నిత్యము ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. సర్వలోక పరిశుద్ధులు అబ్రహాముని గురించి చెబుతూ ఉన్నారు. క్రైస్తవుడు అంటున్నాడు కదా, మా పితరుడు అబ్రహాము అంటున్నాడు. యూదుడు అంటున్నాడు, మా పితరుడు అబ్రహాము అంటున్నాడు. చివరికి ముస్లింలు కూడా అంటున్నారు, మా పితరుడు ఎవరో తెలుసా? ఇబ్రహీం అంటున్నారు. ఇబ్రహీం అంటే అబ్రహామే. దేవుని చిత్తమును జరిగించడం. యేసయ్య కూడా అన్నాడు జక్కయ్యను చూసి, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడును అబ్రహాము. అతడు లేడు, శరీరుడుగా మన మధ్యలో లేడు అబ్రహాము, కానీ అతని క్రియలు నిలిచి ఉన్నాయి, అతని విశ్వాసం నిలిచి ఉంది, అతని భక్తి నిలిచి ఉంది. ఆ భక్తి మనతో మాట్లాడుతుంది, అతని విశ్వాసం మనతో మాట్లాడుతుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేటి దినాల్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుని చిత్తమును జరిగించు వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హేబేలు గురించి రాయబడి ఉంది, అతడు మరణించినను నేలలో నుండి అతని రక్తం మనతో మాట్లాడుచు ఉన్నది. పరిశుద్ధులైన వారి గురించి రాయబడి ఉంది, వారు మనతో కూడా జీవించి లేకపోయినను వారి విశ్వాసపు క్రియలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి, నిలిచి ఉన్నారు. సారీపతులో ఉన్నటువంటి విధవరాలు చేసిన కార్యం ఈ రోజుకి కొనియాడబడుతుంది. యేసయ్య కాలంలో యేసయ్య సశరీరునిగా శరీరధారికి ఈ లోకానికి వచ్చి స్వార్థను ప్రకటించి మరణించి తిరిగి లేచి మరలా ఆరోహణమై ప్రభు సన్నిధికి పరలోకానికి వెళ్ళారు. ఆయన ఈ లోకంలో పరిచర్య జరిగించేటువంటి దినాల్లో ఒకరోజు నేను వాక్యం చెబుతూ ఉంటే ఒక బీద విధవరాలు వచ్చి కానుకల పెట్టిలో 2 కాసులు కానుక వేసింది. యేసయ్య అన్నాడు కదా, ఇగో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కల్లా ఏవే ఎక్కువ కానుక వేసింది అన్నాడు.
ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఆ ప్రతి స్థలమందు ఈమె గురించి ప్రకటించబడుతుందని చెప్పి ఆమె మన మధ్యలో లేదేమో కానీ, శరీరాకారంగా మన మధ్యలో లేదు కానీ ఆమె చేసిన పనులు ఆమెను కొనియాడుతుంది కదా. ఆమె కార్యాలు నిలిచి ఉన్నాయి. ఆమె లేదేమో కానీ, శరీర రూపంగా లేదేమో కానీ ఆమె చేసిన క్రియలు మనతో మాట్లాడుతుంది. ఆమె ఉన్నట్లుగా మాట్లాడుతుంది. ఆమె మనతో నిలిచి ఉన్నట్లుగానే, ఆమె మనతో మాట్లాడుతున్నట్లుగానే అక్కడ రాయబడి పరిశుద్ధులైనటువంటి వారు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపులు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు, యోహాను గారు, యోధా గారు, ఇట్లా ఎందరో పరిశుద్ధులైన వారు. అకుల, ప్రిస్కిల్ల, బర్నబా, సిల్వాను, స్టెఫను, ఇలా ఎందరో పరిశుద్ధులు నేటి దినాల్లో, ఈ తరంలో ఘనమైన సేవ జరిగించినటువంటి ఘనమైన దైవజనుడు ఏసన్న గారు, భక్త్ సింగ్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఘనులైనటువంటి దైవజనుడు, దానియేలు గారు, జాషువా డానియల్ గారు, ఇట్లా వీళ్ళందరూ గతించిపోయారు. ప్రభునందు నిద్రిస్తూ ఉన్నారేమో, శరీరాకారంగా మన మధ్యలో లేరేమో కానీ వారు మాత్రం మనతో ఉన్నట్లుగానే వారి యొక్క సాక్ష్యాలు మనల్ని నడిపిస్తూ ఉన్నాయి. వారి సాక్ష్యాలు మనతో నిలిచి ఉండి మనతో మాట్లాడుతూ ఉన్నాయి. మన విశ్వాసాన్ని పురుకొల్పుతూ ఉన్నాయి. మన జీవితాలను ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. అంటే శారీరకంగా లేని కానీ ఆత్మీయంగా వారు ఇంకా ఆత్మలో వారు మరణించలేదు. ఆత్మీయ మరణం అది నిత్య నరకాగ్నిగుండం. వారు ఆత్మలో మరణించలేదు, వాళ్ళు సజీవులై ఉన్నారు. వారు నిత్యము నిలిచి ఉండు భక్తులై ఉన్నారు. దేవునికి స్తోత్ర. దేవుని చిత్తమును జరిగించు వారు నిత్యము నిలిచి ఉందురు. లాజరు మరణించాడు. అతని కాలంలో ఉన్నటువంటి ధనవంతుడు కూడా చనిపోయాడు. బీదవాడు, దరిద్రుడిగా పిలువబడుతున్నటువంటి ఆ లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ధనవంతుడు అయిన వాడు చనిపోయాడు, నిత్య నరకాగ్నిగుండంలో పడవేయబడ్డాడు. పాతాళంలో యాతన నేను భరించలేకపోతున్నాను అంటాడు. తీర్పు, ఆ తదుపరి అగ్నిగుండం, ఆ తదుపరి అగ్నిగుండం, అదే రెండవ మరణం. మరి ప్రభు చిత్తాన్ని జరిగించిన వారు మరణిస్తారా? ఈ లోకానుసారమైన ఒకవేళ మరణం ఉంటుందేమో కానీ రెండవ మరణానికి వారి మీద అధికారం ఉండదు. రెండవ మరణానికి అధికారం లేదు. వీరు నిత్యము ప్రభు సన్నిధిలో కూడా నిలిచి ఉండువారు, నిత్య జీవమును స్వతంత్రించుకునేవారు, ప్రభు ఎదుట నిలుచుండు యోగ్యులు. ఎవరయ్యా వీరు అని అంటే, తండ్రి చిత్తమును జరిగించిన వారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క చిత్తమును జరిగించిన వారు. లోకం దాని ఆశలో గతించిపోతున్నాయి. తండ్రి చిత్తమును జరిగించువారు నిత్యము నిలిచి ఉంటారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మన ఇష్టాలు చేసుకునే కాలం అయిపోయింది. ఇష్టం వచ్చినట్లుగా బ్రతికే కాలం అయిపోయింది. ఇకను నీవు నీ సొత్తుగా కాక దేవుని సొత్తుగా జీవించు. తండ్రి చిత్తాన్ని జరిగించు వ్యక్తిగా ఉండు. యేసయ్య అంతటి వాడు కుమారుడు కదా, సర్వాధికారం కలిగిన వాడిగా. తండ్రి నేను ఏకమై ఉన్నాము అన్నాడు. ఆయనే దేవుడు, త్రియేక నాథుడు అని అంటాడు కదా.
తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే, నీ ఇష్టమే సిద్ధించుగాక అని. నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు. యేసయ్య శిలువకు అప్పగించబడే రాత్రి బహువేదనతో చేసిన ప్రార్థన. ఎంత వేదన అంటే చెమట రక్త బిందువులా ఏమో అని రాస్తుంటుంది. చెమట ఏమైపోయిందండి? రక్త బిందువులుగా. చెమట రాలా, అంత రక్తమే వచ్చింది. చెమట బదులు ఏమొచ్చింది? రక్తం వచ్చింది. అంతగా వేదన పట్టాడు. వేదన నేను మరణించబోతున్నానని కాదు ఆయన వేదన. హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు, కన్నీరు విడిచాడు. ఎందుకోసం అంటే అంతకన్నా ముందు దైవజనుడు వచ్చి వెళ్ళాడు. అదేంటి దైవజనుడు వచ్చి వెళ్తే ఎడవరా? ఆయన ఏడుపు వచ్చింది. మనం ఏం చేద్దాం? వచ్చిన ఆయన ఏం చెప్పాడో ఇంకేం చెప్తాడు? నీ ఇల్లు చక్క పెట్టుకోవాలి. వచ్చిన దైవజనుడు ఏం చెప్పలేడు? ఇల్లు చక్క పెట్టుకోరా అబ్బాయి, నీవు మరణం కాబోతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. అది ఎంత గొప్ప మరణం అండి! తను ఎలా మరణించబోతున్నాడు, ఎప్పుడు మరణించబోతున్నాడో ముందుగానే దేవుడు రివీల్ చేశాడు. దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఎంత గొప్ప భాగ్యం! ఎంతమందికి దొరుకుతుంది ఇలాంటి మరణం? ఇక నేను పలానా టైంలో నేను చనిపోతున్నాను అని తెలిసినప్పుడు ఎంతగా సిద్ధపడవచ్చు? లోటుపాట్లు నుండి సరి చేసుకోవడానికి ఎంత చక్కని అవకాశం! ప్రభా క్షమించయ్యా, ఒకవేళ నీకు విరోధంగా ఎక్కడైనా నేను తప్పు చేశానేమో క్షమించు ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థించుకునే ఒక చక్కని అవకాశం. కానీ ఎక్కడ ఏడుచుకుంటూ కూర్చున్నాడు. గోడ తట్టు ముఖమును తిప్పుకొని ఏడుచుకుంటూ కూర్చున్నాడు. అప్పుడే నన్ను చంపేస్తావా నాయన? అప్పుడే తీసుకుంటావా ప్రభా? అప్పుడే నీ సన్నిధిగా నాయన 4 రోజులు ఉంచొచ్చుగయ్యా. నీకోసం నేను ఎంత చేశానయ్యా? నీ మందిరపు తలుపులు తెరిపించింది నేను కాదు, యాజకులైనటువంటి వారికి పనులు కల్పించింది నేను కాదా? యాజక ధర్మం చేసేటట్లుగా ఆకలితో అలమటించేవారు. నేను వచ్చిన తర్వాత కాదు, మందిరపు ధననిధులన్నీ నిండిపోయాయి, మందిరంలో కొట్లన్నీ నిండిపోయాయి, సమృద్ధి, యాజకులకు సమృద్ధి కలిగింది, కడుపు నిండా 3 పూటలు అన్నం తినగలిగారు. నేను వచ్చాకే కయ్యా పండుగలు జరిగాయి మందిరంలో. ఇంచుమించుగా 4 నెలల తర్వాత పేరువంశలో ఈరోజు ఆరాధన జరిగింది. రాత్రి ఉపవాస ప్రార్థన జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. జూన్ 8వ తారీఖున దేశవ్యాప్తంగా 8 నుండి దేవాలయాలు, మందిరాలు, మసీదులు ఇవన్నీ కూడా తెరవచ్చు అనేటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ ఈ కరోనా పరిస్థితులను బట్టి, ఇత్యాది కారణాలు బట్టి అటు వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది. కొంతకాలమేమో అటువైపు కేసులు వచ్చినాయి. ఆ కేసులు అన్నీ అయిపోతున్నాయిలే, అంత సవ్యంగా మంచిగా అయిపోతున్న పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయి అనుకునే లోపల ఇటు తిరువూరులో కేసులు వచ్చినాయి. అక్కడ కేసులు ఉన్నప్పుడేమో అటు వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది. సరే మొత్తం లైన్ అయిపోతున్నాయి, వెళ్ళొచ్చులే అనుకునే లోపల ప్రార్థనలు పెట్టవచ్చు అనుకుని ఇటు వచ్చాయి. ఇటు మన లాక్డౌన్ అయింది. అక్కడేమో వాళ్ళు లాక్డౌన్ అయ్యాయి. అప్పుడు ఆ లాక్డౌన్ ఎత్తేస్తున్నట్లే కొంచెం సడలింపులు వచ్చేసినాయి అనుకునే లోపల ఇటు లాక్డౌన్ అయింది. ఇవన్నిటినీ తేరుకొని దేవుని కృపలో రాత్రి ఉపవాస ప్రార్థన జరిగింది. ఇంచుమించుగా ఉపవాస ప్రార్థన ఎప్పుడు జరిగిందంటే మార్చి నెల 21వ తారీఖున జరిగింది. 22వ తారీఖున జనతా కర్ఫ్యూ, 23 గ్యాప్. ఆ 22వ తారీఖున కూడా నేను నెల పాస్టర్ గారు వెళ్ళారు తెల్లవారుజామున. నేను మొలగపాటి వారి కూడా వెళ్ళాను అక్కడ ఆరాధన చూసుకోవడానికి. ఆ తెల్లవారుజామున పాస్టర్ గారు అక్కడ ఆరాధన చూసుకొని ఒకరు పుట్టినరోజు అయితే ఆ పుట్టినరోజు కేక్ కట్ చేసి 6 తిరువురు వచ్చేసి నేను అటు మొలగపాటి వారి కూడా చూసుకొని అక్కడి నుంచి పుట్టిరాను చూసుకొని ఇటు వచ్చాను. ఇక మళ్ళీ ఆరాధన జరగలేదు అక్కడ.
మరలా ఉపవాస ప్రార్థన జరగల, రాత్రి జరిగింది. ఈరోజు ఆరాధన 120 రోజులు సుమారుగా ఈరోజు ఆరాధన జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి, మనం గుర్తించాల్సినటువంటి విషయం, దేవుని చిత్తమును జరిగించే వారమై ఉండాలి. ఇదిగో ఆ హిజ్కియా అంటున్నాడు, అప్పుడే నన్ను తీసుకెళ్ళిపోతావయ్యా, మందిరపు తలుపులు తెరిచింది నేనేనయ్యా. ఎంత కాలం మూయబడిందో మందిరాలు, ఇప్పటికి చాలా మందిరాలు తెరవబడాల. కారణం ఏంటంటే ఈ కరోనా ప్రభావాన్ని బట్టి కొన్ని కంటైన్మెంట్ జోన్లో ఉండటం, రెడ్ జోన్స్లో ఉండడం, ఈ కేసుల ప్రభావాన్ని బట్టి ఇంకా కొన్ని మందిరాలు తెరవబడ్డాయి. వాటితో పోల్చుకుంటే మనం ఈ రీతిలో కూడుకుంటున్నాం. ఇది దేవుని కృప. త్వరితగతిలో ఆ మందిరాలు కూడా తెరవబడును గాక. దేవుడు ఈ కరోనా ప్రభావం నుంచి దేశాన్ని విడిపించును గాక. దేవునికి స్తోత్రం. హిజ్కియా ప్రార్థన చేస్తాడు, మంచి పనులు చేశాడు కాదట్లా, మంచి పనులు చేశాడు కనుకనే, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుకనే ఇల్లు చక్కబెట్టుకో నా దగ్గరికి వచ్చేయన్నాడు. అసలు ఎంతమందిని దేవుడు అట్లా నేరుగా తన వర్తమానాన్ని పంపించి పిలుచుకుంటున్నాడు. ఎంత ధన్యత పాపం. ఈ లోకం మీద ఇంకా ఆశ ఉందో ఏమో మరి. వాక్యమేమో లోకమును అందున్నటువంటి ఆశలు గతించిపోతున్నాయి అబ్బాయిలు, తండ్రి చిత్తమును చేయండి అని వాక్యం చెబుతూ ఉంటే, కొందరేమో ఇంకా ఈ లోకం మీద ఆశ చావక తండ్రి చిత్తమును జరిగించడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనసు రాక, వీళ్ళ మనసు దేవుని మీద లేదు, లోకం మీద ఉంది, లోకపు ఆశల మీద ఉంది. దేవుని చిత్తాన్ని ఇంకేం జరిగిస్తారు వీళ్ళు? దేవుని ఇష్టాన్ని జరిగించాలి అంటే మనస్సు దేవుని మీద ఆనుకుని ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని చిత్తాన్ని చేయగలుగుతారు. దేవుని చిత్తం అంటే ఆషామాషియా? యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నా ఇష్టం కాదు నీ చిత్తం అన్న. ఈయన ప్రార్థన చేసింది తన గురించి కాదు, లోకం గురించి. ఇంకా రక్షణ పొందవలసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎంతమంది అంగీకరిస్తారో, ఎంతమంది అంగీకరించరో. 2000 సంవత్సరాలు అయిపోయింది యేసు ఈ లోకానికి వచ్చి, లోకం కొరకు తన ప్రాణమును పెట్టి. ఇంకా కోట్ల మంది రక్షణ పొందవలసిన వారు ఉన్నారు. ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా 2% క్రిస్టియన్స్, 2%, 2%, 100కి 2 లెక్కకు వచ్చిన వాళ్ళు. అధికారికంగా లెక్కల్లోకి చేరిన వాళ్ళు వీళ్ళు. లెక్కల్లోకి రాకుండా ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. వారు బహిరంగంగా రావడానికి సిగ్గుపడుతున్నారో ఏమో తెలియదు. ఒకవేళ మనుషులు ఎదుటి సిగ్గుపడితే దేవుడు కూడా తన పరలోక దూత గణముల ఎదుట ఆయన కూడా ఇతను నా కుమారుడు అని చెప్పుకోవడానికి ఆయన కూడా సిగ్గుపడతాడేమో. జాగ్రత్త. నేను దేవుని బిడ్డను, యేసయ్య బిడ్డను అని చెప్పుకున్నట్టుకు మనం సిగ్గుపడక్కర్లా, ధైర్యంగా నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాక. కోట్ల మంది ఇంకా రక్షణ పొందవలసిన వారు ఉన్నారు. సరే, మొత్తానికి రహస్యంగాను ఏదో రకంగా దేవుడిని వెంబడించి రక్షణ పొంది ఉన్నవారు ఉన్నారు. అధికారికంగాను అనధికారికంగాను ఇంకొంతమంది ఉన్నారు. అధికారికంగా దేవుని ఎరుగుని వారు ఇంకా కోట్ల మంది ఉన్నారు. అధికారికంగా ప్రభువైన క్రీస్తు యేసును వ్యతిరేకించేవారు, క్రైస్తవ పద్ధతులను వ్యతిరేకించేవారు ఇంకెంతో కోట్ల మంది ఉన్నారు. ఆయన వేదన వారి గురించి, ఆయన మరణ వేదన వారి గురించి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన ఏమన్నాడంటే, యేసయ్య నా ఇష్టం కాదు నీ చిత్తమే. తండ్రి చిత్తానికి యేసయ్య తనను తాను అప్పగించుకున్నాడు. పరలోక రాజ్యం, ఉన్నతమైన సింహాసనం,
విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచగా తనను తాను రిక్తులుగా చేసుకొని ఏమీ లేనివానిగా భూలోకానికి వచ్చాడు. ఒక మనిషిగా వచ్చాడు. మన బలహీనతలన్నింటిలో పారిభాగస్తుడయ్యాడు. మనకు వాళ్ళని ఆకలిగా ఉన్నాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఫలములు వెతికాడు. మనకు వాళ్ళని అలసిపోయాడు, ధోనిలో అమరమున తలగడగా చేసుకొని పడుకున్నాడు. అలసట, ఆకలి, దప్పిక, దాహం వేసినట్లుగా బావి దగ్గరికి వెళ్ళాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ దాహమునికిమ్మని అడిగాడు కదా. ఆయన దాహం ఈ లోకానుసారమైంది కాదు, కానీ అంతకు మించినది ఆయన దాహం. అది ఆత్మీయ దాహం, ప్రజల రక్షణ కొరకైనటువంటి దాహం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలుగా, నేటి దినాల్లో మనము తండ్రి చిత్తమును జరిగించువారిగా ఉందుము గాక. తండ్రి చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడు. ఈ లోకం మీద ఆశ చచ్చిపోవాలి. లోకం మీద నీకు ఆశ ఉండకూడదు, దాన్ని చంపేయి. నీ ఆశ దేవుడై ఉండాలి. లోకం మీద కనుక ఆశ ఉంటే, లోకాన్ని కనుక స్నేహిస్తే, లోకంతో కనుక స్నేహం చేస్తే, వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టంగా, లోకంతో స్నేహం, దేవునితో వైరం. జాగ్రత్త. లోకంతో స్నేహం, దేవునితో వైరం. లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవేవి దేవుని వలన కలిగినవి కావు. ఇవన్నీ నశించిపోయాయి. నిత్యము నిలిచి ఉండేది దేవుడు, ఆయన సన్నిధి, ఆయన రాజ్యం. ఈ భూమి ఆకాశములన్నీ గతించిపోతాయి. మహావేంద్రముతో పంచభూతములన్నీ లైవ్ కాబోతూ ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. శాస్త్రవేత్తలు చాటి చెబుతూ ఉన్నారు. ఆల్టర్నేషన్ ఏమన్నా ఉందేమో, చంద్రుడి మీద ఏమన్నా ఒక ప్లాట్ కొనుక్కుందామని చూస్తున్నారు. ఆల్టర్నేషన్ ఏమన్నా దొరికిద్దేమో చంద్రమండలం మీదని. గురుగ్రహం మీద ఎక్కడైనా ఉంటుందేమో, బుధగ్రహం మీద ఏమైనా ఉంటుందేమో చూడరాదండి. సూర్యగ్రహం మీద ఏమైనా, సూర్యుడి గ్రహం కాదులేండి, నక్షత్రం. చూడండి, సూర్యుడి మీద ఏమైనా ఉందేమో. ఇదేం రాలేదుగా, చివరికి దాన్నే ఎదుగుతాం. పిచ్చి జనాలు. దేవుడు ఒక్క భూమిని సృష్టించింది, లేకపోతే ఆ వాక్యంలో ఖచ్చితంగా ఎన్ని భూములు ఉన్నాయో అన్ని రాసించేవాడు. ఆయన సృష్టించింది ఒక్క భూమిని, ఒక్క సూర్యుడిని, ఒక్క చంద్రుడు. సైన్స్ చెప్తుంది పాలపంతలు చాలా ఉన్నాయి గ్యాలక్సీలు. ఈ గ్యాలక్సీలు ఇదేమో, ఇంకో గ్యాలక్సీ ఉంటుంది, అందులో ఇంకోటి ఉండొచ్చు. ఇవన్నీ వద్దు. అయ్యుండొచ్చు, కావచ్చు. అబ్బే ఎన్ని వేస్ట్ మాటలు. ఉన్నాయా లేవా అంతే. వాక్యం చెబుతుంది, దేవుడు ఆదియందు భూమిని ఆకాశమును సృజించెను, సూర్యుని చంద్రుని కలుగు చేసెను. చాలా స్పష్టంగా వాక్యం. జీవ గ్రంథం, బైబిల్ గ్రంథం, నిత్య గ్రంథం, మనకు జీవమునకు దారి చూపించే గ్రంథం ఇది. అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పే గ్రంథం ఇది. శాస్త్రవేత్తలకు అందరూ ఎన్నో ప్రశ్నలు ఉంటే వాటన్నిటికీ సమాధానం ఏ శాస్త్రంలో దొరకలేదు. కేవలము బైబిల్లో మాత్రమే సమాధానాలు దొరికాయి, దొరుకుతూ ఉన్నాయి. ఇంకా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒకవేళ కనుక రెండు భూములు ఉంటే దేవుడు ఆదియందు 2 భూములను సృజించెను అని చెప్పేవాడే, 4 భూములను సృజించెను అని చెప్పేవాడే. చెప్పడంటారా? ఖచ్చితంగా చెప్పేవాడు.
లేదు. శాస్త్రం అయ్యి ఉండొచ్చు, కోతి నుంచి మనిషి పుట్టి ఉండవచ్చు, డార్వినిజం. మరి చాలా కోతులు ఉన్నాయి, ఏ కోతి నుంచి ఇంకా పిల్లలు పుడుతున్న దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? కోతి నుంచి పుట్టారన్నారుగా, ఇప్పుడు కోతులు చాలా ఉన్నాయి, చూస్తున్నాం. కోతి పిల్లనే కంటున్నాం, కానీ ఒక మనిషి పిల్లల్ని ఎన్నట్టుగా ఎక్కడన్నా ఉందా? ఎక్కడ కనపట్లేదు. ఏ పశువు దాని జాతి ప్రకారం వాటి పిల్లలను కంటున్నాయి. లేదే, వేరేది ఎక్కడ కూడా ఛాన్స్ లేదు. పక్షులనే కంటున్నాయి, గుడ్లు పెడుతున్నాయి, వాటి నుంచి పిల్లలు వస్తుంది. దేని జాతి ప్రకారంగా అది తన సంతానాన్ని వృద్ధిపరుచుకుంటూ ఉన్నాయి, అంతే. అయ్యుండొచ్చు, వద్దు, ఇవన్నీ వేస్ట్ మాట. ఒకవేళ నిజంగా అయితే ఎక్కడో చోట ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోతులు ఉన్నాయి, ఎక్కడో ఒక చోట ఉన్నా కనీసం ఒక్క కోతన్నా మనిషిని అనాలిగా. లేదే, వాక్యం స్థిరం, వాక్యమే స్థిరం. భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి చాలా స్పష్టంగా బోధిస్తున్న గ్రంథం, ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి బోధించుచు ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకం దాని ఆశలు గతించిపోతున్నాయి. దేవుని చిత్తమును జరిగించు వారమై ఉందాం, దేవుని చిత్త ప్రకారంగా జీవించు వారిగా ఉందాం. దేవుని చిత్తమును, తండ్రి చిత్తమును జరిగించువాడు ఏమై ఉంటాడంటే, తండ్రి చిత్తమును జరిగించువాడు నిత్యము నిలచి ఉండును. చెప్పండి అందరూ. తండ్రి చిత్తమును జరిగించువాడు నిత్యము నిలిచి ఉండును. తండ్రి చిత్తమును జరిగించి నిత్యము నిలిచి ఉండే వారిగా మనం ఉండాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళడు. వెళ్తాడనుకుంటే పొరపాటు. మరి ఎవరు వెళ్తారండి? మరి ఇప్పుడు చెప్పుకుంటాం 2%. ప్రపంచ జనాభాలో 2% వెళ్తారా? గ్యారంటీ ఉందా? వాక్యంలో ఎవరు పరలోకం వెళ్తారో చాలా స్పష్టంగా ఉంది. తండ్రి చిత్తమును చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది 20వ అధ్యాయంలో 15వ వచనం చూడండి ఒకసారి. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. జీవగ్రంథంలో ఎవని పేరు కనబడదో, జీవగ్రంథంలో ఎవరి పేరు కనబడదో, ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్తామే? ఎక్కడికి వెళ్ళేది? అగ్నిగుండం వెళ్తామే. పథకాలు వస్తున్నాయి, గవర్నమెంట్ పథకాలు ఉంటున్నాయిగా, అధికారుల దగ్గరికి లిస్ట్ వచ్చేసింది. వెరిఫికేషన్
జరుగుతూ ఉంటుంది. లేకపోతే నా పేరు ఉందా లేదా లిస్టులో అని చెప్పేసి వీళ్ళు కనుక్కోవడానికి వెళ్తారు. పేరు ఉందనుకోండి వెంటనే బ్యాంక్కి వెళ్ళిపోతారు. వీళ్ళు పేరు లేదనుకోండి తిరిగి ఇంటికి వచ్చేటమే. లిస్టులో ఉండాలి పేరు, నీ పేరు ఉండాలి. పేరు లేదా ఏమి లేదు. ఇక అలానే జీవ గ్రంథమందు నీ పేరు ఉండాలి. ఉందా? సంఘంలో నీ పేరు ఉందేమో. ఈ ఫిలదెల్ఫియా చర్చిలో నీ పేరు లిఖించబడిందేమో. మా దగ్గర ఒక బుక్ ఉంటుంది. తిరువూరు సంఘంలో ఎంతమంది ఇక్కడికి వచ్చేవాళ్ళు వాళ్ళందరి పేరు రాసి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే ప్రతి కుటుంబం కొరకు ఒక్క వ్యక్తి వస్తున్నప్పటికీ ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఆ కుటుంబంలో అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. మొలకలపాటి వారిగూడెంలో సంఘం ఉంది. అక్కడ చర్చకు వచ్చేటువంటి వాళ్ళ పేర్లన్నీ రాసి ఉంటాయి. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. పేరు వంశంలో సంఘం ఉంది. అక్కడ సంఘానికి ఎంతమంది వస్తారో వాళ్ళందరి పేర్లు రాసి ఉంటాయి. ఆ కుటుంబాలన్నిటి కొరకు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారో ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఒకవేళ రాకపోవచ్చేమో. రాకపోయినా వాళ్ళ కొరకు కూడా ఏం చేస్తుంటాం? ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈరోజు అక్కడ ఉన్న యవనస్తులకి పని అప్పగించాం, ప్రాజెక్ట్ వర్క్ లాగా. అక్కడ ఒక 4 బజార్లు 5 బజార్లు మెయిన్ పిలిచి యవన బిడ్డలను పిలిచి, ఇక మీ బజార్లో ఈ చివరి నుండి ఆ చివరికి అటు ఇటు ఎన్ని గృహాలు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో ఒక మ్యాప్ పాయింటింగ్ లాగా ఒక పేపర్ మీద చక్కగా రాయండి, నోట్ చేయండి. ఆ కుటుంబంలో ఎంతమంది వస్తున్నారు నెంబరింగ్ ఇవ్వండి. ఆ ఇంటికి 1వ ఇల్లు 2వ ఇల్లు 3వ ఇల్లు 4వ ఇల్లు మ్యాప్ పాయింటింగ్ ఉంటుందిగా. 1 2 3 4 ఇవన్నీ ఏంటి ఎక్కడో రాసి ఉంటుందిగా. అట్లా 1 2 3 ఎన్ని ఫ్యామిలీస్ అట్లా వాటన్నిటిని ఆ ఫ్యామిలీస్లో ఎంతమంది ఉంటున్నారు అనేది ఇంకో పేపర్ మీద వాళ్ళందరి పేర్లు అయ్యంటే ఎంతమంది ఉంటారో వాళ్ళందరి పేర్లు రాయండి. వచ్చి ఆదివారం నాకు అందించాలి అని. వచ్చి ఆదివారం ఏం చేస్తారంటే వీటన్నిటిని వాళ్ళు అందిస్తే ఏ బజార్కి ఆ బజార్ ఇస్తారు. కానీ మళ్ళీ వీటన్నిటిని ఇంకొక దాని మీద మొత్తం ఆ ఊరికి సంబంధించినటువంటి మ్యాప్ అన్నమాట ఇంకోటి ప్రిపేర్ చేసి మొత్తం టోటల్గా ఒక దాటి మీద తీసుకురావాలి. అట్లా సంఘాలుగా మన సంఘాలు ఎక్కడుంది ఆయా ప్రాంతాల్లో అట్లా చేయాలన్నటువంటి ఒక ఆలోచన. నిత్యము ఆ గ్రామం కొరకు, నిత్యము ఆ ప్రాంతం కొరకు, ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటి కొరకు ప్రతిరోజు ప్రార్థించాలి. కేవలం సంఘానికి వచ్చే వాళ్ళ వరకు ఇప్పటివరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రానున్న దినాల్లో ఇక నుండి దాన్ని ఇంచుమించుకు వచ్చే వారంలో దాన్ని ప్రారంభించాలంటే ఒక ఆలోచన. నిత్యము ప్రతి కుటుంబం కొరకు ఆ ప్రాంతంలో ఒక మందిరం ఉందంటే ఆ మందిరం పరిసరాల్లో ఆ ప్రాంతంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ప్రార్థనకు వచ్చే వాళ్ళైనా రాకపోయినా వాళ్ళు అన్యులైనా ఇంకెవరైనా వారందరి కొరకు నిత్యము ప్రార్థన చేయాలి. వారి రక్షణ కొరకు ప్రార్థించాలి అనేటువంటి ఒక తలంపు. సరే, మొత్తానికి సంఘంలో రిజిస్టర్ ఉంటుంది. ఆ చర్చి రిజిస్టర్లో ఆయా పేరు రాసి ఉంటాయి, బాగానే ఉంటుంది. మేము పలానా సంఘంలోని విశ్వాసులం అని కొంతమంది వారి సంఘమును బట్టి అతిశయిస్తూ ఉంటారు. సంతోషం. మీ సంఘాన్ని బట్టి, మన సంఘాన్ని బట్టి, ఇంకొకరు వారి సంఘాన్ని బట్టి అతిశయించడంలో ఏమాత్రం తప్పులేదు. అతిశయించండి, గొప్పగా చెప్పుకోండి. మీ సేవకుల గురించి, సంఘాన్ని గురించి గొప్పగా చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా తప్పేం కాదు. మన సేవకుల గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం, మన సంఘాల గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. తక్కువ ఎందుకు చెప్పుకుంటాం? చాలా ఎదుట తక్కువ ఎందుకు చేస్తాం? మన కుటుంబం గురించి మనం తక్కువ చెప్పుకుంటామా? ఎవరైనా తక్కువ మాట్లాడితే ఒప్పుకుంటామా? మన గురించి, మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి. ఆ శివుడు ముక్కుడు అయినా సరే, శివుడు ముక్కుడు అంటే ఒప్పుకోమా కదా. నిత్యం అది
జీవనదులు అని చెప్పేసి అంటారుగా, అట్ట ప్రవహిస్తా ఉన్నప్పుడు కానీ ముక్కు, శివుడు ముక్కోవడానికి కానీ విజయమే అనుకోండి, నల్లగా కరిముద్దులాగా ఉన్న వ్యక్తి కర్రోడానికి పిలిచామనుకోండి, ఒప్పుకుంటారా? ఒప్పుకుంటావా? నా కొడుకుని నేను పిలుచుకుంటా. నువ్వెవరో పిలవడానికి పేరుంది మా వాడికి. నా కొడుకు ఒక పేరు పెట్టాడు. సొంత అమ్మమ్మ పిలిస్తేనే ఒప్పుకోరు, సొంత నాయన పిలిస్తేనే ఒప్పుకోమంట. అలాగే కదా, వాడికి పేరుందా, మంచి పేరుతో పిలువు. పేరు పెట్టింది ఎందుకు? నువ్వు కర్రోడానికి పిలవడానికా అని ఒప్పుకోము కదా మనం. అట్లా సరే, ఏదైనప్పటికీ కూడా జీవగ్రంథంలో పేరు ఉండాలి. సంఘంలో పేరు నమోదై ఉంటే చాలదు, జనాభా లెక్కల్లో నమోదై ఉంటే చాలదు. దేవుని రాజ్యంలో ఒక గ్రంథం ఉంది, జీవ గ్రంథము. దానిలో మన పేరు నమోదు చేయబడి ఉండాలి, లేకపోతే నిత్య నరకాగ్ని గుండము. జాగ్రత్త. అందులో మన పేరు ఉందో లేదో చూడాలి. అది ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. జీవ గ్రంథం అందు ఒకవేళ కనుక పేరు రాయబడినట్లుగా కనబడకపోతే ఆ వ్యక్తి నరకాగ్ని గుండంలో పడద్రోయబడతాడు. కనుక ఒక క్రైస్తవుడిగా ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎవరివైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఉన్న జీవ గ్రంథమందు నీ పేరు ఉందో లేదో చూసుకో ఒకసారి. నాకు నేను చూసుకోవాలి, నీకు నువ్వు చూసుకోవాలి, ఎవరికి వారం పరిశీలించుకోవాలి. ఆ జీవ గ్రంథంలో మన పేరు రాయాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. ఏం చేయాలి? ఆ జీవ గ్రంథంలో పేరు రాయబడాలి అంటే తండ్రి చిత్తమును చేయాలి. అప్పుడే పరలోకం ప్రవేశించేది. నరకాగ్ని గుండం నుంచి తప్పించుకొని పరలోకంలోకి వెళ్ళేది. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళడు. తండ్రి చిత్తము చేయువాడే. మేము పలానా పాస్టర్ గారి సంఘం అండి చెప్పుకున్న కుదరదు. దేవుని దగ్గర అలా చెప్పుకున్నందువల్ల ప్రయోజనం లేదు. సార్వత్రిక సంఘంలో నీ పేరు ఉండాలి. ఫిలదెల్ఫియా చర్చిలో ఉంటే కుదరదు, సిఎస్ఐ చర్చిలో ఉంటే కుదరదు, లేకపోతే మరొక చోట ఉంటే కుదరదు. ఈ లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఏ సంఘంలో నువ్వు సభ్యుడైనా సభ్యురాలువైనా దేవుని యొక్క వధువు సంఘంలో, సార్వత్రిక సంఘంలో సభ్యత్వం నీకు ఉందా లేదా? జీవ గ్రంథం ముందు నీ పేరు రాయబడి ఉందా లేదా? ఇదే కావాల్సింది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 12:50 తండ్రి చిత్తము జరిగించువారు నిత్యము నిలిచి ఉంటారు. తండ్రి చిత్తమును జరిగించువారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. తండ్రి చిత్తము చేయవారు ఏమై ఉన్నారు? మత్తయి సువార్త 12:50. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియును, నా తల్లియును అయ్యున్నా. ప్రియమైన దేవుని పిల్లలారా, విన్నారా? ఒకరోజు యేసయ్య ఒక ఇంట్లో కూర్చొని వాక్యం చెప్తున్నారు. ఇల్లంతా ఫుల్గా నిండిపోయింది. ఇల్లంతా నిండిపోయింది జనాలతో. యేసయ్య కోసం ఆయన తల్లి అయినటువంటి మరియా, సహోదరులు వీళ్ళందరూ వచ్చారు. కబురు పెట్టారు బయట ఎక్కడో ఉండి, పిలవండయ్యా కొంచెం మా వాడిని, మా పెద్దవాడిని అన్నారు. మొత్తానికి ఆ చివరిలో కూర్చున్న వ్యక్తి తన ముందున్న వాళ్ళకి చెప్తే, ఆ ముందున్న వాళ్ళు ఆ ముందు వాళ్ళకి చెప్తే, ఆ ముందు వాళ్ళు ఇంకో ముందు వాళ్ళకి చెప్తే, అడిచేసి ఈ మెసేజ్ ఒకరి నుంచి ఒకరికి పాస్ ఆన్ అవుతూ చివరికి యేసయ్య చెవిలో పడింది. శిష్యుల చెవిలో పడింది. శిష్యులు యేసయ్య, ప్రభా ఇదిగో నీ తల్లియు, నీ సహోదరులను, నీ చెల్లెళ్ళను వీళ్ళందరూ నీ కోసం వచ్చారు, ఎందుకు కబురు పెట్టారు, నేను రమ్మంటున్నారు ఆయన
అప్పుడు ఏసీ అంటాడు, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియునై ఉన్నారు అన్నాడు యేసయ్య. అయిపోయింది. తండ్రి చిత్తము చొప్పున చేయువారు. అందుకే క్రైస్తవ సంఘం క్రీస్తు రక్త సంబంధం. క్రైస్తవులో సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలు, వేరు వేరు కుటుంబాలు, వేరు వేరు వ్యక్తులు, వేరు వేరు ప్రాంతీయ ప్రజలు అయినప్పటికీ కూడా క్రైస్తవ సంఘం ఒకే కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. ఒకే రక్త సంబంధం. అది క్రీస్తు కల్వరి రక్త సంబంధం, క్రీస్తు పరిశుద్ధ రక్త సంబంధం. అది దీనికి మించిన బంధం మరొకటి లేదు. దేవుడు ఏర్పాటు చేసిన ఆత్మీయ అనుబంధం అది. యేసయ్య ఇచ్చాడు ఆ ఆత్మీయ అనుబంధానికి విలువ. నేటి దినాల్లో మనం కూడా అంతే. ఈ లోకంలో రక్త సంబంధాలు ఉంటే ఉండొచ్చు, వాటిని నేను తక్కువగా మాట్లాడట్లేదు, కానీ మించి దేవుడు దాన్ని తక్కువ చేయలేదు. ఎవరు నా తల్లి అన్నవాడే సిలువలో వేలాడుతూ తల్లి అయిన మరిని చూసి, ప్రక్కన నుండి యోహాను చూసి, వీళ్ళిద్దరూ చూసి అన్నాడు కదా, యోహానుతో మరియతో వీళ్ళిద్దరితో అన్నాడు, అమ్మా ఇగో నీ కుమారుడు. ఆ యోహాను చూసి, యోహాను ఇగో ఇక నువ్వు నీ తల్లి ఈమె అన్నాడుగా. బాధ్యత, తన బాధ్యత అక్కడ చూపించు. అంటే తక్కువ చేయడం కాదు, కానీ ఒక చిన్న గీతను పెద్దదానికి చేయాలంటే ఏం చేయాలి? దాని పక్కన ఒక చిన్న గీత, దానికన్నా చిన్నది చేస్తే ఇది పెద్దదవుతుంది. అలానే ఈ పెద్ద గీతను చిన్నదానికి చేయాలంటే దీన్ని జరపక్కర్లా, లేదా దీనికి ఇంకోటి యాడ్ చేయక్కర్లా. దానిపైన దాని పక్కన ఒక పెద్ద గీత గీస్తే ఆటోమేటిక్గా ఈ పెద్ద గీత చిన్నదైపోతుంది దాని ముందు. ఇక అంతే. దాని విలువ దాందే, 10 విలువ 10దే. 11 పెట్టినప్పుడు దీనికన్నా అది విలువైందేమో, కానీ దీని విలువ మాత్రం దీనిది. 100 రూపాయల విలువ తగ్గింది 500 కాగితం వచ్చినందువల్ల. 2000 నోటు వచ్చింది, వచ్చినందువల్ల 100 రూపాయల నోటు విలువ ఏమైనా తగ్గిందా? తగ్గలేదు కదా. దాని విలువ దాందే, దేని విలువ. యేసయ్య రక్త సంబంధం అది అన్నిటికన్నా శ్రేష్టమైనదిగా యేసయ్య ఘనపరిచేది. తండ్రి చిత్తము చొప్పున చేయువాడు, తండ్రి చిత్తము చొప్పున చేయువాడు ఎవరట? ఆయనకు సహోదరుడు, సహోదరి, తల్లి. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప భాగ్యాన్ని ఆయన ఇస్తున్నాడు. ఈ ఆధిక్యత అందరికి కాదు. ఎవరికి? తండ్రి చిత్తమును నెరవేర్చే వారికి ఈ ధన్యత, ఈ భాగ్యం. యోహాను సువార్తలో రాసి ఉంటుంది, ఎందరు తనను అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారమును ఆయన అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి పిల్లలయ్యే అధికారమును ఇచ్చాడండి. అధికారమట. రాజుకి ఎంత అధికారం ఉందో ఇంచుమించుగా రాజు కొడుకు కూడా అంతే హడావుడి చేస్తూ ఉంటాడు. కానీ సింహాసనం మీద కూర్చునేది, కిరీటం పెట్టుకునేది రాజుగారేమో, కానీ పిల్లోడు మాత్రం ఏం చేస్తాడు? రాజుగారి కొడుకు చేసే హడావుడి ఎంత అంత ఉండదు. ఇకంటే లెక్కలో అధికారం ఆటోమేటిక్గా వచ్చేసింది. చెప్పిన మాట కనుక సైనికుడు వినలేదా, ఆ దాసుడు కనుక వినలేదా, ఆడి మెడక మీద తలకాయ ఉండదు. ఇక తెల్లారికి పొరపాటున డాడీ ఫలానా వాడు నేను చెప్పింది చేయలేదు అని కనుక కంప్లైంట్ చేశాడా? కంప్లైంట్ చేస్తే ఏంటి పరిస్థితి? నా కుమారుడు చెప్తే నువ్వు చేయలేదా? కోపం రాదు రాజుగారికి? ఊరుకుంటారా? ఊరుకోరు. అధికారం
ఆధిక్యత, అది ఎంత గొప్ప భాగ్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి చిత్తము చొప్పున చేసే వారిగా మనం ఉంటే ఆయనకు మనం ఎవరో తెలుసా? సహోదరులము, సహోదరీలము, తల్లి తండ్రి. తండ్రి చిత్తము చొప్పున చేయువారిగా ఉన్నాం. తండ్రి చిత్తము చొప్పున చేయువాడు నిరంతరము నిలిచి ఉంటాడు. రెండవది, తండ్రి చిత్తము చొప్పున చేయువాడు పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాడు. తండ్రి చిత్తము చొప్పున చేయువాడు సహోదరుడు, సహోదరి. చివరికి ఇంకొక మాట చెప్తాను. అది మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి 31 వచనాలు కనుక ఒక్కసారి కనుక మనం చూడగలిగితే అక్కడ ఉన్నటువంటి విషయం ఎదుట ఉంచుతాను. ఒక తండ్రి వచ్చి తన ఇద్దరు కుమారుడు, మొదటి వాడిని పిలిచాడు, పెద్ద కుమారుడిని పిలిచి, అబ్బాయి ఒకసారి పొలం దగ్గరికి వెళ్ళి, వర్షం వస్తుంది కానీ పొలం ఎట్టుందో చూసిరా, మరి నీళ్ళు ఏమైనా పట్టేసేయా, మరి పొలం పాడైపోద్దేమో, నీళ్ళు పెట్టొచ్చాను, పొలానికి పట్టిందో లేదో చూసిరా. ఏదో మొత్తానికి పని అప్పగించాడండి. అలాగే డాడీ వెళ్ళొస్తాను అన్నాడు. వెంటనే వెళ్ళొస్తాడు అని ఈ తండ్రి ఏం చేశాడు ఏంటి, ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. వెళ్ళొచ్చేసరికి వీడు అక్కడే ఉన్నాడు. వెళ్తా అన్నాడు కానీ వెంటనే ఇంకొకటి పిలిచి, అబ్బాయి నువ్వు వెళ్ళరారా, నేను వెళ్ళా అన్నాడు. ఏమన్నాడు? నేను వెళ్ళా, ఇంకెవరైనా పంపించుకో అన్నాడు. అన్నాడేమో కానీ మరొక 2 నిమిషాల్లో గబగబా బండి తీసాడు, స్టార్ట్ చేసాడు, హడావుడిగా వెళ్ళాడు. మొదటివాడు వెళ్తాను అన్నాడు. తండ్రి చెప్పినప్పుడు ఏమన్నాడు? అలాగే డాడీ వెళ్తాను అన్నాడు కానీ వెళ్ళలా. రెండో వాడేమో వెళ్ళా అన్నాడు. వెళ్ళన్నాడేమో కానీ అతనే వెళ్ళాడు. ఎంతటి తండ్రి చిత్తం చొప్పున చేసిన వాడు ఎవరు అని యేసయ్య అడుగుతున్నాడు, నేను అడగటం కాదు. తండ్రి చిత్తం, తండ్రి ఇష్టము, తండ్రి చెప్పింది చేసింది ఎవరు? పెద్దోడు, చిన్నోడు. పెద్దోడు వెళ్తున్నాడుగా, వెళ్తాను అని అన్నాడేమో కానీ వెళ్ళాల. రెండోవాడు వెళ్ళను అని అన్నాడేమో కానీ వెళ్ళాడు. అందుకోసం యేసయ్య అంటాడు, సుంకరులను, వేశ్యలను, వ్యభిచారులను వీళ్ళందరూ పరలోకం చేస్తారు, మీరు జాగ్రత్త అన్నాడు. పరిసయ్యులను, శాస్త్రులను, సద్దుద్యోగులను వీళ్ళని ఉద్దేశించి యేసయ్య చెబుతూ అంటాడు ఈ మాట. పరలోకమే లేదు, మేమే మా కోసమే దేవుడు రిజర్వేషన్ చేసి ఉంచాడు పరలోకం. ఏమనుకున్నారు? వీళ్ళ కోసం ఏం చేశాడంటండి దేవుడు? పరలోకం రిజర్వేషన్ అంట. సుంకరులను, పాపులను, వ్యభిచారులను, వేశ్యలను చూసి వీళ్ళు అపవిత్రమైన వారు అని ఎంచి వీరు పరలోకం వెళ్ళరు అని వీళ్ళు తీర్పు తీర్చేసేవాళ్ళు. పరలోకం వెళ్ళేది ఎవరో? మేమే. వాళ్ళకి కౌంటర్ ఇస్తూ యేసయ్య చెప్పాడు అనమాట, అది మీకన్నా ముందు వెళ్ళేది వీళ్ళేరా, మీకన్నా ముందు వెళ్ళేది ఎవరో? వీళ్ళే. ఈ సుంకము వసూలు చేస్తూ ఉన్నారే మీరు పాపలు అంటున్నారు. ఈ పాపే వెళ్ళేది. జక్కయ్య సుంకపు గుర్తుదారుడు, పాపి అయిన జక్కయ్య. యేసయ్య ఇంటికి వెళ్ళాడా? వెలుడు మాత్రమేనా? వీళ్ళు అనౌన్స్మెంట్ చేశాడు, బహిరంగంగా అనౌన్స్మెంట్ చేశాడు ఆయన. అక్కడ ఏమని అనౌన్స్మెంట్ చేశాడు? ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిసయ్యుల లెక్కల ప్రకారముగా అయితే జక్కయ్య నరకానికి వెళ్ళాలి. ఎందుకంటే పాపి కదా, సుంకులండి పాపులతో లెక్క. కానీ యేసయ్య ఉన్నాడు, ఆ పాపి ఇంటికి వెళ్ళింది చాలక ఓపెన్ గా అందరూ ఎదుట
అనౌన్స్ చేస్తున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎంత గొప్ప భాగ్యం అండి. రాహబు అనే వేశ్యులు, వ్యభిచారులు రాళ్లతో కొట్టబడి చంపబడాలి ధర్మశాస్త్ర ప్రకారంగా. దానితోటి ఈమె అన్యురాలు. విచిత్రమైన సంగతి ఏంటంటే యేసయ్య వంశావళిలో చోటు దక్కించుకుంది ఈ రాహబు అనే వ్యక్తి. వేశ్య అండి, ఒక వేశ్య యేసయ్య యొక్క వంశ వృక్షంలో ఈమెకి చోటు దక్కింది. ఎంత గొప్ప భాగ్యం. ఆమె గర్భవాసన యేసయ్య జన్మించాడు. ఆ వంశంలో ఉండే కదా యేసయ్య వచ్చింది. ఎంత గొప్ప భాగ్యం. బోయజు, రూతు కదా, రూతు అన్యురాలు, మోయాబీయురాలు. వీళ్ళ లెక్కల ప్రకారంగా ఈమె ఒక అన్యురాలు, నరకానికి వెళ్ళాలి. కానీ యేసయ్య వంశ వృక్షంలో చోటు దక్కించుకుంది. వీరి కొడుకు యెషీ, వారి కొడుకు దావీదు, దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. చూసారా, ఎవరైతే వెళ్ళాలనుకున్నారో చివరికి వాళ్ళే తండ్రి చిత్తము చొప్పున చేయువారు. ఇంతకీ వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, పెద్దోడు చేశాడు, చిన్నోడు చేయలేదు, చిన్నోడు చేశాడు, పెద్దోడు చేయలేదు అని చెప్పుకుంటున్నాం. ఇంతకు మన సంగతి ఏంటి? పెద్దోడు చేస్తే చేశాడు, చేయలేదు, చిన్నోడు చేస్తే చేశాడు, చేయలేదు. ఈ పక్కన పెట్టేస్తాం, విషయంలోకి వచ్చేద్దాం. ఇన్ని మాటలు విని ఈ 2-3 సంగతులు తెలుసుకొని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పటికి ఎక్కువ మనకి వీటి ప్రకారంగా ఈ చిన్న మొక్క తెలుసుకున్నటువంటి మనం ఏది తండ్రి చిత్తము జరిగించాలి. దేవుని చిత్తం, దేవుని ఇష్టం, మన ఇష్టము కాదు. నీ ఇష్టం వచ్చినట్లు చేయటం కాదు. నువ్వు ఏ చేయాలనుకుంటున్నావు దాన్ని, ఇది దేవుని చిత్తమా కాదా, బైబిల్ అందుకు అంగీకరిస్తుందా లేదా, వాక్యం సరిపోతుందా లేదా, ప్రార్థించి తెలుసుకో, వాక్యము చదివి తెలుసుకో. నువ్వేం చేయాలో, ఏం చేయకూడదు, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదు వాక్యం చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథం బోధించుతూ ఉండగా దేవుని చిత్తం ఏమై ఉందో ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేయబడుతూ ఉండగా ఈ వాక్యాన్ని ధ్యానించి దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని, ప్రార్థించి దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని దేవుని చిత్తం తెలుసుకునే పద్ధతి. మొదటిగా ప్రార్థించి తెలుసుకోవచ్చు. లేని పక్షం అయితే బైబిల్ చదివి వాక్యం చదువుతుండగా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవచ్చు. వాక్యం దైవ సేవకులు బోధించుతూ ఉండగా ఆ బోధ విని దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవచ్చు. పద్ధతులు ఉన్నాయి. దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తన సేవకుడి ద్వారా తెలియజేస్తున్నాడు, తన గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడే స్వయంగా మాట్లాడుతూ తన చిత్తాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఏదో ఒక విధానం ద్వారా దేవుని చిత్తం ఏమిటో నువ్వు తెలుసుకొని దాని ప్రకారంగా చేయగలిగితే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. నిత్యము నిలిచి ఉందువుగాక. పరలోక రాజ్యంలో నిత్యము నిలిచి ఉండే నిత్య రాజ్యంలో నీవు ప్రవేశించుదువుగాక. మూడోది ఏంటిది? ఆయన చిత్త ప్రకారం చేస్తే మనం ఎవరమాట, ఎవరికి వాళ్ళని చెప్పుకోవాలి. ఆయన సహోదరుడును నేను. నువ్వెవరివి? సహోదరివి. ఆయన రాజ్యంలో ప్రవేశించు వారిగా, ఆయన రాజ్యంలో ప్రవేశించగా నిత్యము ఆయన ఎదుట నిలిచి ఉండేవారిగా ఆయన చేస్తాడు. కనుక
ఆయన చిత్తాన్ని చేస్తున్నామా? ఆయన చిత్తం చొప్పున నడుచుకుంటున్నామా? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఓ తీర్మానంతో కూడిన ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నీ చిత్తాన్ని నేను జరిగిస్తాను. మీ ఇష్టమే నా ఇష్టమై ఉండాలి. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా ఇష్టమై ఉండాలి. అది నాకు కష్టమైనా సరే, అది నీ చిత్తమే కనుక అయితే దాన్ని నేను జరిగించగలగాలి. అలాంటి అనుభవాలను నన్ను నడిపించయ్యా అని ప్రార్థించు. దేవుని చిత్తాన్ని జరిగించుట కొన్ని పర్యాయాలు కష్టంగా ఉంటుంది. కష్టమైన ఇష్టంగా చేసుకో, అది నీకు ఎంతైనా దీవెన. కష్టమైనా సరే ఇష్టంగా చేసుకో, అది నీకు ఎంతైనా దీవెన. నీకు దీవెనకరంగా మార్చబడుతుంది. పరిశుద్ధుడా మా యేసయ్య, నీ చిత్తమును జరిగించి నీ రాజ్యంలో ప్రవేశించగలిగే భాగ్యవంతుడిగా చేయండి. నీ చిత్తమును జరిగించి నిత్యము నిలిచి ఉండే అనుభవాల్లో నిలబండి. నిత్యము ప్రభువా నీ రాజ్యంలో నీ సముఖమును ప్రభు నీ రాజ్యంలో నీ సముఖమును నిలిచే భాగ్యవంతులుగా మీరు చేయండి. నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తాను అని అన్నానేమో, క్షమించండి. ఇకను నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమునే ప్రభా నేను చేస్తానయ్యా అని ఎందరైతే ఒక తీర్మానం చేసుకుంటున్నారు అటు వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయా స్థలాల్లో ఉండి ఎందరైతే ప్రభువా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వింటున్నారో అంటే ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరు దర్శించండి. ఇదిగో నేను నా తండ్రి చిత్తాన్ని జరిగిస్తాను ప్రభువా, నీ సన్నిధిలో నేను నిలిచి ఉండే భాగ్యం మీరు నాకు దయచేయండి అని ఎందరైతే ప్రార్థిస్తున్నారు ప్రతి బిడ్డను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవెనకరంగా చేయండి. నీ నిత్య రాజ్యంలో ప్రవేశించగలిగే భాగ్యవంతులుగా చేయండి. నీ నిత్య రాజ్యంలో నిత్యము నీ ఎదుట నిలిచి ఉండే భాగ్యవంతులుగా చేయండి. నీ సహోదరునిగా, నీ సహోదరిగా, తల్లిగా, తండ్రిగా ఈ లోకంలో ఉండగలిగే భాగ్యాన్ని మీరు దయచేయండి. నీ కృప విస్తరింపచేయండి. దేవా, ఈ లోకం దాని ఆశలు గతించిపోతున్నాయి. నీ చిత్తమే నిలిచి ఉండేది, నీ చిత్తమును జరిగించువాడే నిలిచి ఉండేది అని మీరు తెలియచేస్తుండగా నశించిపోయే ఈ లోకం కొరకు పరుగులెత్తే వారిగా ఉండకూడదయ్యా. నశించిపోయే దాని కొరకు కాదు, నిత్యము నిలిచి ఉండే దాని కొరకు మేము పరుగులెత్తాలి. అటు అనుభవాన్ని ప్రతిబెడుకున్న మీరు దయచేయండి. ఈ మధ్యాహ్నపు వేళ మీ కృప విస్తరింపజేసి మహిమ తెచ్చుకోమని యేసునామం పేరిట ప్రార్థించి దీవించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకును తండ్రి చిత్తము చొప్పున జరిగించు ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.